వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జలదంకి పంచాయతీలోని హరిజనవాడ మరియు మీసేవ ఎదురు బజారులో సుమారు 130 మీటర్ల మేర ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల ప్రకారం జలదంకి కూటమి యువ నాయకులు గంటా అశోక్, నిమ్మలపల్లి రామచైతన్య సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, జలదంకి పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా సిమెంట్ రోడ్డు లేక అవస్థలు పడుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గమలపాలెం, అరుంధతివాడ, టెంకవారిపాలెం, నెహ్రూ నగర్ కాలనీ, ఉత్తరపు వీధి, పలు వీధులలో సిమెంట్ రోడ్లు మంజూరు చేసి వేయించడం జరిగిందని, అటువంటి వ్యక్తిపై కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్పుడు మాటలు వింటూ రేషన్ మాఫియా, ఎర్రచందనం, అగ్రిగోల్డ్, జామాయిల వంటి అవినీతి మచ్చలను అందించాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, పద్ధతి మార్చుకోపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డే వంశీ, వడ్డే హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ జలదంకి మండలంలోని మీసేవ ఎదురు బజార్లో సీసీ రోడ్లు మన ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వటం జరిగింది. దీన్ని ఇవాళ శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేసాము. ప్రతి చిన్న ఎక్కడ మట్టి రోడ్డు ఉందంటే అక్కడికి వెళ్ళేసి ఫోటోలు పెట్టండి, ఎక్కడ రోడ్డు ఉంటే నాకు పెట్టండి, నేను పంపిస్తాను. గత 5 సంవత్సరాల వైసీపీలో ఎక్కడ రోడ్డు లేని ఒక 9 నెలల్లోనే కనీసం మా జలదంకి మండలంలోనే 4 కోట్లు 5 కోట్లు వర్క్ చేశాడు. అది ఒక ఎమ్మెల్యే మన కాకర్ల సురేష్ బాబు గారికి సాధ్యం. ఇది ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిన విధంగా ఇవాళ గవర్నర్ పాలన చూసుకుంటే ఆయన వస్తే ఆ ఊరికి కానీ వస్తే పాలాభిషేకం చేయాలని ఉన్నారు. ఆయనకి అంతలాగా బురదలో తిరగలేక ఇవాళ ఆయన కానీ ఎప్పుడు వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గవర్నర్ పాలన కానీ వచ్చి వాళ్ళు కాళ్ళు కడిగి పాలాభిషేకం పాలతోటి కాళ్ళు కడగాలని వాళ్ళు మనం ప్రతి ఒక్కరు మన మహిళలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేశారు, మీరు ఎప్పుడు తీసుకొస్తారని. వస్తాడు. ఇవాళ మాకు ఇంకొకటి కూడా జరిగింది. మాకు ఇవాళ అది చాలా బాధకరం. తెలుగుదేశం కార్యకర్తలు అందరు మటుకు దీని మీద బాగా ఇవాళ స్టేషన్లో పోయి కేసులు పెట్టే పరిస్థితుల్లోకి వచ్చారు. రేషన్ మాఫీ అది అసలు ఆ ఎమ్మెల్యే గారికి తెలియదు. ఆయన కోట్లు అమెరికా నుంచి తెచ్చి డబ్బు ప్రజాసేవ చేస్తున్నాడు. ఇక్కడ ట్రస్ట్ పెట్టి 100 కోట్లు ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అందరూ ఎవరిని పోయి అడిగినా ఇది చెప్తారు. ఒక జామాయిల మీద ఒక చిల్లరగా అది అసలు ఆయన అసలు అది ఎలా చెప్తున్నారు? ఎడన్నా ఆధారాలు ఉన్నాయా? రేషన్ మాఫియాతో సభ్యత్వాలు చేసేది ఏంది? రేషన్ ఏంది? అసలు రేషన్ కోడు స్వచ్ఛందంగా నేను 450 సభ్యత్వాలు చేశా. అందరూ మా చేయండి అని 100 రూపాయలు సభ్యత్వం. 100 రూపాయలకి బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు చేయాలి మేము. ఒక 2 నెలలు 95,000 చిలుకు మన స్టేట్ లోనే 12 ఎక్కువ సభ్యత్వాలు చేస్తున్నాం. 12 నెంబర్ మాది స్టేట్ లోనే. 55 లక్షల రూపాయలు సభ్యత్వాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు మీడియా వాళ్ళు కూడా మేము ఒకసారి ఆలోచించాలి. 90% మాకు పార్టీకి అనుకూలంగా అందరూ అభివృద్ధి గురించి రాస్తున్నారు. ఎవరో చెప్పుడు మాటలేని ఇది కొంతమంది చిల్లర రాజకీయాలు ఎవరో లీడర్స్ మన ఎమ్మెల్యేని పన్నోళ్ళు చేసే పని. ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని లోకేష్ బాబు కోరి తెచ్చుకున్నాడు. అమెరికా నుంచి పిలిపించుకొని తెప్పించుకున్న ఎమ్మెల్యే అయినా లోకేష్ బాబు ఏం చెబితే ఆయన అడుగుదాల్లో నడిచే వ్యక్తి. అలాంటి ఈ రకంగా పొడవుజాలంటే ఏ పని కావాలంటే వచ్చి ఆఫీస్కి రండి, చేయించుకోండి. ఈ తప్ప ఇంకా ఆయనకు 2 ఆలోచన లేదు. ఇది మటుకు మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీనికి కార్యకర్తల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దీని మటుకు క్షమాపణ చెప్పాలి ఎవరైనా సరే. మీడియా వాళ్ళందరికీ విన్నపం, ఎప్పుడు ఇట్లాంటి అభివృద్ధి గురించి రాయండి. ఎన్ని రోడ్లు చేస్తున్నారు, గోకులాలు, మినీ గోకులాలు నుంచి ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ ఎన్ని చేస్తున్నారు, వాటి గురించి రాయండి. అంతేగాని ఇట్లా చీప్ గా ఎవరో మాటలు ఏదో గిట్టనోళ్ళు ఎమ్మెల్యే గిట్టనోళ్ళు అంటే ఎవరు లేరు. ఎవరో ఒకరారు గురించి ఇలా చేయొద్దు దయచేసి. మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ గా చెప్పుకుంటున్నా. అందరికి నమస్కారం. ఈరోజు జలదంకి పంచాయతీ మెయిన్ బజార్లో ఉన్న మీసేవ ఎదురు సందులో దాదాపు ఎస్సీ కాలనీ ఈ సందు కలిపి 130 మీటర్ల రోడ్డుని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మన మండలం మొత్తం మీద దాదాపు 3-3.5 కోట్ల వరకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా భారీ ఎత్తున 4,000 కిలోమీటర్ల దాకా రోడ్లు శంకుస్థాపన చేసి అవి చాలా వరకు పూర్తయినాయి.
ఇక్కడ స్థానికంగా మా కూటమి ఎమ్మెల్యే అయిన కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్న రోడ్లు గత 20-30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్లు మొత్తం ఇక్కడ చాలా వరకు 75% కంప్లీట్ చేశారు. అసలు జలదంకి పంచాయతీలో గవలపాలెం రోడ్డు కానీ ఉత్తరసందు రోడ్డు కానీ గత 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎవరూ చేయనిటువంటి అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా అయ్యారో ఫస్ట్ పంచాయతీలో అన్ని తీర్మానం చేసి ఏ అయితే పెండింగ్ లో ఉన్న రోడ్లు మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికులు పంచాయతీ నాయకులు గాని ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ అలాట్ చేసిన రోడ్లు అన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ ప్రతి అభివృద్ధి పనికి ఆయన ఎవరైతే ఎన్ని కష్టాలున్నా వచ్చినా ప్రతి పనిని ఆయన తన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఏదన్నా పంచాయతీకి వస్తే ఆయనే అడిగి మీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిదీ చేస్తుంటే గిట్టని వారు కొంతమంది పార్టీలో ఎన్డీఏ కూటమిలో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మరియు వైసీపీలో ఉన్న లీడర్స్ కానీ వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదు. చూసారు, అందరూ 20 సంవత్సరాల నుంచి చూసారు. ఇక్కడ ఏమి ఉదయగిరి అభివృద్ధి లేదు, అంతా వలసలు వెళ్ళి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఏం లేదు, ఉదయం లేచినప్పటి నుంచి కూటమి సభ్యుల పైన కానీ ఎమ్మెల్యే పైన కానీ బురద జల్లేది అటువంటి పనులు చేస్తున్నారు. మీరు చూసారు, ఈ జామాయిలు ప్రతిరోజు కథనాలు ఇదే పని అయిపోయింది. అందరూ కాదు, కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాని మీద చెప్పండి. ఇలాంటి చిల్లర మాటలు చిల్లర కథలు ఈ నాయకులు ఇస్తుంటారు, మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలి కానీ రోజుకు రోజుకి దాన్ని దిగజారుడుతనం చేస్తే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఐ ఆయన ప్రతిదీ చేస్తుంటే ఇలాంటి ఆటంకాలు తెస్తే ఎవరికైనా విసుగు చెందుద్ది. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలాంటి చిల్లర పోస్టులు కానీ ఇలాంటి పెట్టబాకండి. కుటుంబ సభ్యులు కూడా ఆతి చూసి అడుగు చేసి మనం డెవలప్ చేసుకోవాలి. మన పంచాయతీలో ఉన్న పెండింగ్ లో ఉన్న శ్మశాన వాటికలు అలాంటి వాటి మీద కథనాలు రాయండి. అవి ఆయన తీసుకొని ఆయన దృష్టికి తీసుకుపోవడానికి ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. అంతేగాని ఇలాంటివి ప్రతిరోజు పోస్టులు పెట్టి పార్టీని దిగజార్చి ఇలాంటివి చేయగాకండి. అందరికి నమస్కారం, సెలవు తీసుకున్నాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.